తిరుమల పరకామణి చోరీ వ్యవహారంపై అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. గతంలో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన పోలీసులు ఎస్ఐ లక్ష్మీరెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ వీజీఓగా పనిచేసిన గిరిధర్ ను కూడా అధికారులు విచారిస్తున్నారు. రవికుమార్ గతంలో పరకామణిలో ఓ మఠం తరఫున పనిచేసేవాడు. ఏళ్ల తరబడి గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్క చేసేవాడు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై వచ్చాయి. అయితే అప్పటి ఏపీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లు సంపాదించాడని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే వైసీపీ హయాంలో కొందరు పెద్దలు లోక్ అదాలత్ లో కేసును రాజీ చేయించి అతడి ఆస్తులను కొట్టేసినట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేసింది. తిరుమల పరకామణి చోరీ వ్యవహారంపై అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. గతంలో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన పోలీసులు ఎస్ఐ లక్ష్మీరెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఏజీఓగా పనిచేసిన గిరిధర్ ను కూడా అధికారులు విచారిస్తున్నారు. రవికుమార్ గతంలో పరకామణిలో ఓ మఠం తరఫున పనిచేసేవాడు. ఏళ్ల తరబడి గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్కించేవాడు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై వచ్చాయి. అయితే అప్పటి ఏపీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అధికారులు. చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లు కాజేసినట్లుగా తెలుస్తుంది. అయితే వైసీపీ హయాంలో కొందరు పెద్దలు లోక్ అదాలత్ లో కేసును రాజీ చేయించి అతడి ఆస్తులను కొట్టేసినట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేసింది.